ఓకే సార్. ఓం శ్రీం రోం గ్లీం సాం శరవణ నమః. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా అన్య మండలం పుత్తూరు క్షేత్రం, ఇది శైవక్షేత్రం అంటారు దీన్ని. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి 12 శిరసుల సర్పాకారంలో ఇక్కడ ఉద్భవించారన్నమాట భూముల నుంచి. ఇదంతా పొలాలు, పక్కన గగ్గుడూరు అనే ఊరు, అలాగే అనుపూరు మద్దూరు వాళ్ళకి సంబంధించిన పొలాలు ఇవన్నీ. పొలంలో బీరం చెన్నారెడ్డి అనే రైతు పొలం దున్నుతుండే నాగలిని తట్టుకొని పిలిచారన్నమాట స్వామివారు. ఆ విధంగా స్వామివారి జన్మ ఇక్కడ జరిగిందనమాట. స్వామి భూమిలో నుంచి పుట్టినప్పుడు ఆ రైతుకి కళ్ళు పోయినాయి. స్వామివారు చూసినప్పుడు భూమిలో నుంచి ఉద్భవించినప్పుడు స్వామివారి నుంచి ఒక ఆయన ముఖ చిత్రం నుంచి కాంతి, సూర్యుని దగ్గరికి వెళ్తే మనకి ఏ విధంగా అయితే కాంతి ఉంటుందో ఆ కాంతి స్పర్శకు ఆయన కళ్ళు పోయినాయి. పక్కన పనిచేస్తున్నందరూ ఆయన ఇంటికి తీసుకెళ్ళినారు. ఆ రోజు ఆ చిన్ననాటి రైతుకి కళ్ళు పోయిన ఆయనకి స్వామివారి కళ్ళలోకి వచ్చాయన్నమాట. స్వామివారి కళ్ళలోకి వచ్చి స్వయనామకరణ చేసుకునేది ఈ విధంగా. ఎలా అంటే స్వామివారు చెప్పాడు ఆయనకు, నేను శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని 12 శిరసుల సర్పాకారంలో పిలిచాను, మీరు నాకు ఒక్క రోజులో గుడి పూర్తి చేయాలని చెప్పారన్నమాట. అయితే ఈ చిన్నారెడ్డి రైతు ఊళ్ళో వాళ్ళతో చర్చించి, కుల మతం భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఉంటారు కదా ఊళ్ళో, అలా అందరూ కలిసి స్వామివారికి ఒక్క రోజులో గుడి పూర్తి చేయాలని స్వామివారు చెప్పారన్నమాట. ఈ చిన్నారెడ్డి రైతుకి కోడి కూత రోకలి బడ అంటే ఆ టైంలో అర్లీ మార్నింగ్స్ కోడి కూత కూస్తే మనం లేస్తామన్నమాట. రోకలి బడ అంటే సద్దన్నం కట్టుకొని రోడ్డు పచ్చడి చేసుకొని చేనులకు పోతున్నాం. అప్పుడు మనకి ఆ చేనులతోనే మన యొక్క కడుపు నింపుకోవడం కానీ మన సంసార ఆస్కారాలు జరుగుతున్నాయి. అప్పుడు కాలంలో ఉద్యోగాల వల్ల ఏం లేవు. ఆ రూల్ పెట్టాడు స్వామి. అట్లా స్వామివారి గుడి పూర్తి చేశారు. ఒక రోజులు గుడి పూర్తి చేశారు. స్వామివారికి పైన స్లాబ్ ఎందుకు ఉండదంటే ఇలా స్వయంభూ కదా, పంచభూతాలతో సమానం, అగ్ని ఆకాశ వాయువు ధరణి కనుక పైన స్లాబ్ ఏమి ఉండదు. పైనుంచి వాన కానీ గాలి కానీ ఆ యొక్క సూర్యుని యొక్క కాంతి కానీ స్వామివారికి స్ట్రైట్ ఫార్వర్డ్గా ముఖ చిత్రంలో పడితే ఆయనకి శక్తివంతంగా ఉంటుంది కాబట్టి కనుక పైన స్లాబ్ ఏమి ఉండదు. ఇక్కడ పక్కన విగ్రహాలు వచ్చేసి స్వామివారి పక్కన రాహుకేతు విగ్రహాలు. రాహుకేతు ఇక్కడ ఎందుకు పెట్టారు అంటే స్వామివారికి ఇక్కడ రాహుకేతు పూజలు ఫేమస్ అనమాట. ప్రతి మంగళవారం ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. ఇక్కడ రాహుకాల పూజలు అంటారు. ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు కానీ, సంతానం లేని వాళ్ళు కానీ, కుజదోషము, నాగదోషము, ఎటువంటి దోషాలు ఉన్నా కూడా స్వామివారికి 5 మంగళవారాలు తిరిగితే మనకి పట్న దోషం పోవడం కానీ, అనుకున్న కోరికలు నెరవేరడం కానీ జరుగుతాయి. ఇక్కడ ఇది విశేషం అన్నమాట. మీ పేరు? షణ్ముఖ గణేష్ శర్మ.